ఒకటే చేతితో మెల్లగా పైకి పుష్ చేస్తూ ఉంటాను. మీరు ఏం చేయాలంటే పైకి లేపకుండా ఆపి ప్రయత్నం చేయండి. కిందికి నెట్టకండి. నేను పైకి అడ్డామంటే మీరు పైకి పోనివ్వకుండా ఆపాలి. మీరు పైకి తట్టుడే కదా సార్, మీరు పోనివ్వకుండా బలం వేసి ఆపే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. 3 అన్నప్పుడు నేను బలం పెడతాను. 1 2 3 పెట్టండి. గట్టిగా 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 వెళ్ళిపోయింది. నా ఒకటే చేయి, మీరు ఒకటి చేయి. ఓకే, హలో సార్, కాల్ దగ్గర 1 2 3 పెట్టండి పెట్టండి పెట్టండి. ఇంకొకటి ఏంటంటే ఈ బెడ్ కాబట్టి చూడండి, మీరు ఏమన్నా చేయండి, 2 బెడ్ చేయండి. అలా 3 అన్నప్పుడు నేను బాగా అలా పెట్టాను. 1 1 2 3 వెళ్ళిపోతుంది. రైట్. అయితే ఇది వాటర్ మీ ఇంటికాడ తెలుసుకొచ్చాను. మళ్ళీ ఇద్దరు ఏమైనా కలుపుకొచ్చాను, మీకు ఏమైనా రావచ్చు. వచ్చింది సార్. ఇప్పుడు ఇదే వాటర్ దీన్ని ప్యాడ్ పెడతాను. అయితే ఈ వాటర్ గురించి ఇది అడిగారు కదా, ఈ ప్యాడ్లో సార్ ఇప్పుడు మన బ్రదర్ చెప్పినాడు కదా, నార్త్ పోల్ సౌత్ పోల్ అని 2 మ్యాగ్నెట్ ఉన్నాయి. అయితే దీంట్లో హాట్ వాటర్ వాడదు. లైట్గా ఉంటే ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఉన్న నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఇందులో 30 మ్యాగ్నెట్ ఉన్నాయండి. ఇక్కడ ఉన్న నార్త్ పోల్, ఇక్కడ ఉన్న సౌత్ పోల్ రెండు ఆకర్షించుకున్న క్రమంలో ఈ మ్యాగ్నెట్ ప్రాపర్టీ అనేది అందులో వదిలేయడం జరుగుతుంది. అది ఎట్లా సార్ పాసిబుల్ అంటే, ఇప్పుడు నేను అక్కడ స్విచ్ చేశాను, లైట్ వెలిగింది. ఇక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ వెలగలేదు సార్ అంటే అందులోకి ఏం ప్రవహిస్తుందంటే పవర్ ప్రవహిస్తుంది. అదేవిధంగా ఈ మ్యాగ్నెట్ ప్రాపర్టీ కూడా దీనికి వదిలేయడం మూలంగా ఇది మ్యాగ్నెట్ వాటర్గా తయారవుతుంది. మ్యాగ్నెట్ వాటర్ అంటే ఏంటంటే మన పూర్వీకులు ఏ రోజు వాటర్ ఆ రోజు, నిన్నటి వాటర్ మొన్నటి వాటర్ తాగడం కాదు, మళ్ళీ ఆ వాటర్ పడేసేసి మళ్ళీ నూతుల నుంచి తోడుకోనో లేకపోతే బోరింగ్ కొట్టుకొని తీసుకొచ్చుకొని మళ్ళీ అదే రోజు వాటర్, ఏ రోజు వాటర్ ఆ రోజు తాగేది. మనం ఏంటంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఒక కింద వాటర్ 20 లీటర్లు తీసుకొచ్చి ఇంచేసామంటే ఏదో 2 వెళ్ళమంటే 10 రోజులు పోయేసి వచ్చిన తర్వాత అదే వాటర్ తాగుతున్నాం. ఇది మినరల్ వాటర్ అంటున్నారు. ఆరో వాటర్ని మినరల్ వాటర్ కూడా అంటారు, కానీ మినరల్ లెస్ వాటర్ అవుతుంది. మినరల్ వాటర్ ఏమి ఉండదు, మన పూర్వ వాటర్లో అన్ని ఉంటుంది. ఓకేనా సార్? ఇప్పుడు మాట్లాడుతూనే ఇప్పుడు నేను అడి పెట్టాను, జస్ట్ ఈ వాటర్ తాగండి. ఇప్పుడు ఈ వాటర్ మీరు తాగారు. ఈ వాటర్ తాగితే ఎక్కడ అవుతుంది సార్? ఇది బ్లడ్లో కలుస్తుంది కదా, బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్ ఏముంది అనుకున్నారు? ఐరన్ ఉంది. ఆ ఐరన్కి ఇది మ్యాగ్నెట్ వాటర్ ఏం చేస్తుంది? ఇట్లా లాగేస్తుంది. ఐరన్ని ఇట్లా మ్యాగ్నెట్ లాగేయడం మూలంగా మన బాడీలో ఉన్న ఏదన్నా నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ మీద జామ్ అయితే అది ఫ్రీ అవుతుంది. ఓకేనా? తర్వాత వాటర్ ఏంది? H2O, 2 హైడ్రోజన్లకు ఆక్సిజన్. ఈ వాటర్ తాగితే బ్లడ్ కలవడం మూలంగా మనోడు ఏం చెప్పాడు, బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి చేస్తే తర్వాత ఆక్సిజన్ ఇప్పుడు చేస్తాను. బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ ఉంటుంది కనుక అది ఇంకొక ఆర్గాన్కి 78 ఆర్గాన్లకు అది వెళ్ళడం మూలంగా మన ఆర్గాన్లన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. అన్ని పర్ఫెక్ట్ ఉంటే అని బాగుంటుంది. వెహికల్స్ అన్ని వెహికల్స్ పర్ఫెక్ట్ ఉందంటే సర్వీస్ చేస్తుంది, మంచిగా నడుస్తుంది. లేకపోతే ఏదైనా పాడకపోతే ప్రాబ్లం. రైట్ సార్? ఇంకొకటి చేతిలో ఒక వాటర్ శానిటైజర్ వేసుకోండి సార్, కొంచెం వస్తాను ఇక్కడ కూడా వదుకోవచ్చు. కొన్ని చేయాలి శానిటైజర్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్పిన చెమట వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది కదా సార్, అంటే శరీరానికి హోల్స్ ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు పెట్టండి సార్, కాలు దగ్గర పెట్టండి. ఇది సిప్పు కాబట్టి పెట్టుకోండి. చేతులు సిప్పు కాకుండా 11 అడుగులు కదా, సిప్పు కాబట్టి చూడండి. 1 2 3 ఎలా అనిపించింది? మరొకసారి పెట్టండి, మరొకసారి పెట్టండి. మీరు చెప్పండి, చెప్తాను. నేను ఇంతకుముందు ఒకటే చేయబెట్టాను, బాగా అర్థం చేస్తాను మీరు అందరూ. నేను ఒకటే చేయబెట్టినా సార్ ఎంత ప్రయత్నం చేసా కానీ పైకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, నేను స్టార్టింగ్ నుంచే 2 చేయడం వరకు వస్తుంది. మీరు న్యాయం ఉండాలి సార్. ఇది పెట్టుకోండి, ఇప్పుడు 1 2 3 ఎంత ఎనర్జీ పెట్టినా కానీ వెళ్ళట్లేదు, ఎంత ఎనర్జీ పెట్టినా కానీ వెళ్ళట్లేదు. రియలా ఏం అబద్ధం లేదు కదా సార్? 2 సార్లు చేశాను. రైట్. అయితే ఈ వాటర్ తాగడము మరి మనం మొబైల్ వాడకుండా ఉండలేదు కదా సార్? మొబైల్ వాడకుండా ఉండలేదు కదా? మొబైల్ వాడకుండా ఉండదు, జస్ట్ ఆన్ చేసిన అంతే. చేయబట్టుకుంది సార్.
1 2 3 పెట్టండి 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 ఎందుకు ఆపలేకపోతున్నారు మరి మన ఎనర్జీ లాస్ కావద్దు కదా సార్ ఎప్పటికి ఉండాలంటే బయటికి నచ్చండి అయితే ఈ బెల్ట్ పెట్టుకుంటే మనకు ఎనర్జీ అనేది లాస్ కాదు One, two, three. నేను 1 2 3 అని రావుతాను చేయండి ప్రాబ్లం లేదు ఆపే ప్రయత్నం లాస్ట్ రావుతుంది నాలుగు కిందికి రావడం చేయడం వల్ల కారణం చేస్తాను ఇంకా 1 2 3 రావట్లేదు ఇది రాలేకపోతే ఫోన్ టచ్ చేసిన కంటే ఫోన్ మాట్లాడితే రేడియేషన్ అనేది బాగా వస్తుంది కదా సార్ ఫోన్ ఎక్కువ మాట్లాడితే రేడియేషన్ ఎక్కువ వస్తుంది ఇది నిజం కదా కట్ చేయకుండా జోరు పెట్టుకోండి ఫోన్ కట్ చేయదు జోరు పెట్టుకోండి అయితే ఇప్పుడు మీ దగ్గర ఉండదు మనం ఫోన్ మాట్లాడుతున్నాం రేడియేషన్ ఇంతకుముందు ఫోన్ టచ్ చేస్తే పోయిందంత ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎక్కడ లాస్ కావాలి లాస్ ఎంత పెట్టండి లాస్ ఎంత చూద్దాం కాలు దగ్గర పెట్టండి 1 2 3 పెట్టండి One, 2, 3. నేను బలం పెడుతున్నా సార్ ఏం పెడుతున్నా లేచి రైట్ మళ్ళీ తిరిగాను సార్ కాలు దగ్గర పెట్టండి రావాలి ఇప్పుడు 1 2 3 బలమే అయింది సార్ రొట్టెగా సార్ ఆయన బాడీ అంతా రొట్టెగా ప్రోడక్ట్గా బలం చెప్పినట్టుగా అనిపిస్తుంది అయితే సార్ అయితే ఇట్లా ఒకసారి డౌట్ వస్తే ఒక ఇద్దరు లేడీస్ని పిలిచి బకెట్లో నీళ్ళు పోస్తాము ఇట్లా ఇట్లా లేపని చెప్తాం
ఇట్లా లేపు ఇట్లా పట్టుకోమంటే ఆమె ఒక నిమిషం కంటే ఎక్కువ పట్టుకోవట్లేదు. నా వల్ల కింద పెట్టింది. తర్వాత ఈ వాటర్ తాగించి ఈ బెడ్ పెట్టిన తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాలన్నా పెట్టమన్నా పెట్టాలి కింద. అంటే దీని మీన్స్ ఏంటంటే ఇది పెట్టడం మూలంగా మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి దాంతోపాటు ఆక్సిజన్లో ఇంప్రూవ్ అయిన తర్వాత మనకి ఎనర్జీ లెవెల్ వచ్చడం మూలంగా ఇది మనకి కాపాడుతుంది. ఇంకొకటి, మీరు ఎవరైనా బాగా ఫోన్లు గంటలు మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే ఇది పెట్టుకొని మీరు మాట్లాడండి. ఫోన్ చల్లగా ఉంటుంది, మీరు చల్లగా ఉంటుంది. ఇది పెట్టకుండా మాట్లాడడం అనుకోండి, ఫోన్ హీట్ అవుతుంది, చెవు హీట్ అవుతుంది. ఫోన్ మాట్లాడడంలో రేడియేషన్తో బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫోన్ అనేది ఎంత మంచిదో అంతకంటే చెడ్డది ఫోన్. మంచి ఫోన్ మనం దేని గురించి వాడుతున్నాం సార్? కమ్యూనికేషన్ గురించి తీసుకున్నాం. ఇలా కమ్యూనికేషన్ తక్కువ అయింది చూడడం ఎక్కువ. ఫోన్ మనం మాట్లాడడం మొదలు పెట్టేటప్పుడు 3 యాడ్లు వస్తాయి కింద. అవును. ఫోన్ నెంబర్ కొట్టించలో నాయస్ కూడా యాడ్లో ఓపెన్ చేస్తాం. అవును. అసలు పక్కకి వెళ్ళిపోతుంది, కొసరేమో ముందుకు వస్తుంది. ఎస్ సార్. అయితే సార్ ఇప్పుడు ఇది పెట్టుకోవడం మూలంగా ఇప్పుడు మొబైల్ ఎవరు వాడరు, మొబైల్ ఎవరు వాడతారు ఈ రోజుల్లో? ఒకప్పుడు చిన్న ఫోన్ ఉండేది, డబ్బా ఫోన్. అది ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే జీబీలు వచ్చినాయో మన పని అయిపోయినట్టు. ఈ రేడియేషన్ వల్ల ప్రాబ్లం వస్తుందని నువ్వేలా చెప్పగలుగుతావు అని అడిగితే రోబోట్ సినిమా రజనీకాంత్ గారు తీశారు, 200 కోట్లు పెట్టి సినిమా. దాంట్లో కారణం ఏంటంటే రేడియేషన్ మూలంగా పక్షులన్నీ అంతరించిపోతున్నాయి. కొన్ని జాతుల పక్షులు రావట్లేదు. పల్లెటూరులో పిల్ల పెడదామంటే పక్షులు లేవు, పక్షులను అంతరించిపోతుంది. అప్పుడు 2G, 3G, 4G, 5G, ఇప్పుడు 5G, రేపు 10 వస్తే మన పరిస్థితి అదే. ఈ రేడియేషన్ మూలంగా చాలా మందికి చిల్డ్రన్స్ కావట్లేదు. ఎస్పెషల్ చెప్పగా జాబ్ చేసుకున్నారు. నా కొడుకు 3 లక్షలు వస్తున్నాయి, పెళ్లి చేసిన కొడుకు 2 లక్షలు 2 లక్షలు వస్తున్నాయి, 2 లక్షలు 5 లక్షలు వస్తున్నాయి, మంచిగా ఉంది. పెళ్లి చేసారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 5th ఇయర్, నో రిజల్ట్. లక్షలు సంపాదిస్తే తీసుకుపోయి ఎంబీఎస్ వాళ్ళు చదువుతున్నారు. ఇది నిజమా కాదు? మామూలు ఇప్పుడు ఒకప్పుడు 100 మందికి పెళ్లి చేస్తే ఒక్కరికో ఏమో పిల్లలు కాకపోయింది. ఇవాళ 100 మందికి పెళ్లి చేస్తే 20 మందికి 30 మందికి పెళ్లి కావాలి. అయితే ఇంకొకటి, అది బాలాజీ టెంపుల్, చిత్తూరు బాలాజీ టెంపుల్ దగ్గర గరుడ ప్రసాదం ఇస్తారంటే 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్. అంటే చిల్డ్రన్స్ గ్రామం వల్ల ఇంత మంది ఉన్నారా? అర్థం చేసుకోండి. ఈ రేడియేషన్ మూలంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్. లేడీస్లో టైం మెన్షన్ రాకపోవడం, ఎగ్ రిలీజ్ కాకపోవడం, జెంట్స్లో కౌంట్ వేలు తగ్గకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. రేడియేషన్ ఒళ్ళో పిల్లలు పెట్టుకున్నట్టు ఇట్లా ల్యాప్టాప్ పెట్టుకుని పడతా ఉంటాం. మొత్తం వైఫై అయినాయి. 10 గంటలు 12 గంటలు చేస్తే మొత్తం అంతా వైఫై అయినాయి. మామూలు జాబ్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదు. ఈ సాఫ్ట్వేర్ చేసేవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ నిజమా కాదు? ఇంకొకటి, ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టుగా ఒక ఆయన ఇట్లా మాట్లాడుతుంటే ఏముంది సార్, నితిన్ గడ్కరీ దగ్గర ఒక ఫోటో తీసుకుంటే ఏమంటారు సార్ అనిపిస్తారంటే, ఏం సార్ మాట్లాడాలి, నితిన్ గడ్కరీ దగ్గర ఒక ఫోటో తీసుకుంటే సార్ కిట్ పట్టుకుంటే ఆ ఫోటో ఇస్తారా సార్? హైదరాబాద్ ముఖ్యమంత్రి రాత్రి సార్ ప్రతి శనివారం 8 నుంచి 10 వరకు టెస్ట్ మోడల్ వస్తాయి. టెస్ట్ మోడల్ అంటే మీరు వాడారు, జెన్యున్గా చెప్తున్నారు, మీకు ఏ ప్రాబ్లం. రాత్రి నాకైతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం కానీ ఏం టెస్ట్ మోడల్ సార్ వాస్తవంగా. ఒక ఆయన అంటుండు, సాగర్ సార్ దగ్గర ఉంటే కాలు మొక్కిస్తాం సార్. ఇప్పుడు ఆయన మహబూబ్నగర్ డిస్టిక్, అది వరంగల్ డిస్టిక్ లో మహబూబాబాద్ ఉంది. అక్కడ ఆమె వాళ్ళ హస్బెండ్ ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడు. ఆయన 3 సార్లు స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ వాళ్ళని చెప్పారు, ఫస్ట్ సెకండ్ వస్తే పర్లేదమ్మా, 3వ సారి వస్తే నేను బతకని చెప్పేసారు. ఆల్రెడీ వచ్చింది. డాక్టర్ చెప్పిన కదమ్మా బతకత్తి చేసుకోకపోని చెప్పారు. మన ప్రోడక్ట్ వాడి ఇవాళ బతికి ఉద్యోగం చేస్తున్నాం. ఎంత మెరాకిల్ ప్రోడక్ట్ అర్థం చేసుకోవాలి. ఇంకొక ఆవిడ ఒక 30 years ఉన్న అమ్మాయి, ఆమెకు హాస్పిటల్ తీసుకెళ్తే ఎంజోగ్రామ్ అన్ని చేస్తే మీకు స్టెంట్ వేయాలని చెప్పారు. ఆ స్టెంట్ వేయాలంటే ఎవరు నాలంటాడు పోయి, అమ్మ ఇది పెట్టుకోవాలి, ఇది వాటర్ తాగింది మీకు తగ్గిపోతుందంటే, ఏం సార్ మీకు మా బాధలో మేము ఉంటే ఈ బెడ్ వేయడం అనుకుంటే, ఈ వాటర్ తాగింది, ఈ బెడ్ పెట్టుకుంటే ఈ రోగం పోతుంది అంటారు. మా బాధలో మీరుంటే మీరేంది సార్ మీకు బిజినెస్ గురించి అని మాట్లాడారు. సో మీరు తర్వాత డబ్బులు ఇచ్చినా పర్లేదమ్మా, మీరైతే వాడండి, మీరు ఆరోగ్యంగా ఉండగా మీకు కావాలి. ఆయన ఇచ్చేసి వచ్చిన తర్వాత ఆ టాబ్లెట్ వాడతా ఉన్నారు, ఇది వాడతా ఉన్నారు. 3 నెలల తర్వాత పోతే ఆ డాక్టర్ ఏమంటే మీకు ఎంజోగ్రామ్ అవసరం లేదండి. ఎంజోగ్రామ్ చేస్తే సార్ పేస్ మేకర్ పెడితే 10 లక్షలు 10,700 రూపాయలు 10 లక్షలు సేవ్ చేసి. ఒక్కటి కాదు సార్, 2 కాదు. మా ఇంటి దగ్గర ఉంటాడు ఆయన, 350 షుగర్ ఉంటుంది, ఆయనకు బీపీ ఉంది, మొత్తం 55 సంవత్సరాలు పీకపోయినట్టు. ఈ ప్రోడక్ట్ లేకపోతే బతికేటోడు కాదు. అవసరం అయిపోయింది.
చేస్తాను చూశాను. 350 ఉన్న షుగర్ ఇప్పుడు మొత్తం టాబ్లెట్ వాడతాడు. నాకు భయం లేదు నాయన, టాబ్లెట్ వాడదు ఆయన, లేకపోతే హాస్పిటల్కి పోయి చూపించుకుంటే నాకు ఏమనిపిస్తుంది, ఏ సింటమ్స్ అనిపిస్తుంది, నేను హాస్పిటల్ టాబ్లెట్ మానేసి కూడా 2 నెలలు పైన అయింది. ఏమనిపిస్తుంది అదంతా? సార్ ఇది నిజమా కాదు? ఇక అన్ని పక్కన పెట్టండి సార్. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ ఇంపార్టెంటా కాదు? అన్నం తినకపోతే 3-4 రోజులు ఉంటాం, వాడు కాకపోతే 2 రోజులు ఉంటాం, ముక్కు మూసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి. తాబేలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? 300 సంవత్సరాలు పడుతుంది. అది 300 సంవత్సరాలు పడుతుంది అంటే వాటర్లోకి వెళ్ళి పైకి వచ్చి ఎప్పుడో ఒకసారి వస్తుంది, శ్వాస తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. మనం కూడా ఎక్కువ రోజులు బతకాలంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది యోగులు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారు. మనం శ్వాస ఎంత తక్కువ తీసుకుంటే అన్ని రోజులు ఎక్కువ బతుకోవాలి. శ్వాస ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు మనం బాగా ఆయాసం కొట్లాడి చేసి అది పంచాయతీ ఎప్పుడే కదా ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాలి. అప్పుడు మన ఎనర్జీ లాస్ అయిపోతుంది. అవును సార్, మీకు చెప్పాలి. సార్ ఉన్నాడు, మన గురువు గారు వెంకటరమణ గారు ఉన్నారు. మరి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మొత్తం తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మొత్తం తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ రోజుకు మినిమం 6 గంటలు చేయాలి. పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 2 గంటలు. ఎవరికి ఊరిలో పరుగులో జీవితం ఇలా పరిగెడు. పొద్దు లేస్తే మనిషికి ఏం కావాలంటే డబ్బు 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 వెనకాల పడుతుంది, డబ్బు తెచ్చుకుంటున్నాం. మరి డబ్బు లేకపోతే మన జీవితం లేదు, కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు ఏ టెక్నాలజీ అది వస్తే ఇంకా అయిపోయినట్టే. సో సార్ అయితే నేను ఒక చిన్న వాళ్ళు చెప్తే ఇప్పుడు ఉన్న కొత్తగా ఈ రోజు వచ్చిన వాళ్ళు చెప్తున్నాను సార్. ఇక ఈ రోజు వచ్చిన వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే సార్, ఇది బిజినెస్ అని అనుకోకండి. మీరు బిజినెసే ఎవరు చేసేదా, కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు అన్ని చేసేది దీని గురించే. కానీ ఇప్పుడు మా ఫాదర్ని హాస్పిటల్ అడ్మిట్ చేసినాం, 15 రోజులు అవుతుంది. 75 సంవత్సరాలు ఇప్పటివరకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడలేదు. సడన్గా ఊళ్ళో ఏం పని లేకపోవడం వల్ల వాళ్ళతో మీతో కలిసి కొంచెం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అయిపోయి ఇది మనం తీసుకెళ్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది మెయిన్ బాగా. దాని తర్వాత హార్ట్ రిలేటెడ్, దాని తర్వాత షుగర్, అన్నీ అటాక్ అయ్యాయి. వాడు ఆ మధ్యలో 8 లక్షలు అయిపోయినాయి. ఇప్పటి వరకు ఏం గురించి లేదు. నేను 1 ఇయర్ క్రితం మా ఫాదర్ ఇట్నే ఉండాలి, 100 years బతకాలని నేను ఇస్తున్న మా 2 బ్రదర్స్ ఉన్నారు. నీ బిజినెస్ చేసుకోవడానికి తీసుకుపోయి ఆయనకి స్థాయిలో పని చేస్తాను సార్. ఆ బాధతో నేను ఇవ్వలేదు. ఇప్పుడు ఆ సార్ చెప్తున్నాడు, మీ తమ్ముడు ఎవడో మీ అన్న ఎవడో నీ మాట్లాడతా పోదా బాగుంటుంది. ఉమామహేశ్వర సార్, నేను మాట్లాడతా పా డాక్టర్ నుండి మాట్లాడతా పా. ఆంధ్రాలో ఎంబీబీఎస్ డాక్టర్కి షుగర్ తగ్గకపోతే మన బెడ్ వార్త మొత్తం తగ్గిపోయింది సార్. ఎంబీబీఎస్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ కాదు. సో చెప్తున్నా కదా సార్, ఈ ప్రోడక్ట్కు ఎంతో మంది అన్నారు, నేను అందరూ కాదు. సాగర్ చూసి కాలు మొక్కాలి, ఆయన కాలు రాత్రి అంటుంది, ఆయన కలిస్తే కాలు గడిగి నాకు నిద్ర వస్తుంది అనుకోవాలి. దేవుడు అండి, కనిపించే దేవుడు మనకు ఆయన. ఇప్పుడు విద్యాదానం, అన్నదానం గొప్పదంటారు, అన్నింటికంటే ఇప్పుడు ప్రాణదానం మన ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాం. మనకు అవకాశం వచ్చింది, ఒక మాట సాయంగా సంబంధించి ఎవరికేం చేస్తున్నాం. ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం సార్. ఫోన్ కావాలని ఫోన్ కొనుక్కున్నాం, అనుకోకుండా కింద పడిపోయి బండికి. మళ్ళీ మరుసటి కొట్టకపోయినాం, 35,000 ఇది కొన్నా, వాడుకుంటున్నా, దీని మూలంగా రూపాయలు. ఆ ప్రోడక్ట్ వాడుకొని మీకు రిజల్ట్ వస్తే సీఎంటీ సార్ అంటుండే, మీకు కాదు నాయన, నువ్వు ఎవరి మాట నమ్మకండి సార్, మీరు తీసుకున్న ప్రోడక్ట్ మీరు వాడిన తర్వాత మంచిగా ఉంటుందో ఆయన చెప్పండి అంటున్నాడు. సీఎంటీ సార్ అంటుండే, మీ వాళ్ళు కాదు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఇంతమంది విఐపీలు వాడారు, ఇంతమంది మామూలు వాడారు. నా దగ్గర ఇప్పుడు నిన్న రికార్డ్ చేసింది ఉంది, టెస్ట్ చేసి అది వినిపించడం వినిపిస్తారు. 2 గంటలు వచ్చింది. అందులో మెయిన్ క్యాండిడేట్లు మాట్లాడరు. నాకైతే ఆశ్చర్యం వేసింది. నిన్న ఫస్ట్ టైం ఆయన టెస్ట్ నేను ఎప్పుడు చూడలేదు. వాడు అంటాడు ఏముందండి నాకు ఇది పరిస్థితి ఆశ్చర్యపోవడం అని చెప్తాడు. మనసులో గుర్తులు ఎలా ఉన్నాడు సార్, చాలా మంచిగా. సో ఇది సార్ నేను ఏమంటానంటే, మీరు బిజినెస్ చేసినా చేయకుండా పక్కన వాడండి, మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే చాలు. ఆరోగ్యమే ఎవరైనా సార్, అది చాలా మంది అంటారు. ఎవరైనా చదువుకున్న సైంటిస్టు మేధావులు అంటే అది పరిస్థితి. నేను కూడా 6th క్లాస్ చదువుతున్నాను, 3rd క్లాస్ చదువుతున్నాను, చెప్పులు ఉన్నాను. అప్పుడు ప్యానగన్ వస్తే 1000 రూపాయల షూ లెక్క ఫీల్ అయ్యారు. అప్పుడు రెనాల్డ్స్ పెన్ ఉంటే 100 రూపాయల పెన్ లెక్క ఫీల్ అయ్యారు. మరి అప్పుడు అంటే వ్యవసాయం చేసిన అన్ని చేసిన సార్. ఇప్పటి వరకు నా సీక్రెట్ ఏంటంటే, మట్టి నేను అన్ని పని చేయడంలో ఇంత కట్టుకున్నాను అనుకోని. కేర్ హాస్పిటల్లో 10 సంవత్సరాలు ఉద్యోగం చేసిన, ఇక్కడ ఎల్బీనగర్లో గ్లోబల్ హాస్పిటల్ యూజ్ చేసిన. వాళ్ళు చేస్తే దారుణం చూస్తే నా కళ్ళ ముందు చూసి
వద్దు ఈ పాపం మనకని బయట వచ్చేసింది. మొత్తం ఫుల్ టైం ఇదే చేస్తున్నాం. ఒక ప్రాణాన్ని కాపాడేటువంటిది అట్ ద సేమ్ టైం మనం ఇన్కమ్ కూడా వస్తుంది. నేను ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఐటీ చేసిన సార్. 20 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 25,000 సాలరీ వచ్చేది. ఇప్పటి వరకు ప్రజెంట్ జాబ్ మానేసి కూడా 6 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు చేస్తే ఒక 40,000 వచ్చేది. కానీ నాకు హైదరాబాద్ బతకాలంటే ₹1,00,000 సంపాదించుకోవాలని ఆలోచనతో ఇది కాకుండా ఇంతకుముందు ప్రీవియస్ కొన్ని ఆయుర్వేద కంపెనీలు చేశాను. ఆయుర్వేద ప్రొడక్ట్ కూడా వాడాను. అందుకంటే బాగున్నాను. దాంతోపాటు ఇప్పటివరకు సింగిల్ ఎంపీ హాస్పిటల్ వెళ్ళలేదు. బట్ ఇప్పుడు దగ్గర ఆవరేజ్గా 60,000 నెలకు వస్తుంది. ఇవాళ 1.5 మంత్ నుంచి మా ఫాదర్కి సేవ చేస్తున్నాను. 2 రోజులకు ఒకసారి పోయి 10 రోజులు కూడా పని చేయలేదు. ఇప్పుడు అకౌంట్లో 55,000 ఉన్నాయి ఈ మంత్ అకౌంట్లో. సార్ 7 లక్షలు ఇస్తారు. ఓకే సార్, ఓకేనా? హాస్పిటల్ రికార్డ్ చేసుకుంటారు. అయితే మనకు ఒక సార్ ఉన్నాడు, ఆంధ్ర తెలంగాణ టాప్ సార్. 3.5 సంవత్సరాలు పనిచేసిండు. దగ్గర 2,70,00,000 సంపాదించిండు. కేవలం ఇది ఒక బెడ్డే. కానీ ఇప్పుడు మోర్ పవర్ వచ్చింది, ప్లాట్ బేస్డ్ ప్రొడక్ట్ వచ్చింది. మీకు లివర్ ప్రాబ్లం, లివర్ సపరేట్ అన్నిటికంటే మించి ఎంట్రికలు ముంచుతున్నాడు సార్. మొత్తం నేచురల్గా 3 బాటిల్ వాడతారు. ఒక బాటిల్ ₹2,200. లేడీస్ స్పెషల్ ఎంట్రికల్ పాట మనకి ఎట్లున్నా చూడండి. అక్కడికి ప్లాంట్ చేస్తేనే మ్యారేజ్ అయింది, లేకపోతే కాకపోతుంది. దానివల్ల ఎంటర్టైన్ చేస్తాం. సో ప్రతి ఒక్క దానికి వచ్చింది. జేంట్ గార్డు గుజ్జరిగిపోతే టాబ్లెట్. అసలు ఇంతకుముందు వేరే కంపెనీ 40,000-50,000 పెట్టి మా నాన్న చేపించాను, వాడిపించాను. ఎందుకు ఉన్నాడు మొత్తం ఇప్పుడు 6,600కి మొత్తం ఎందుకు అవుతున్నాం. సో మనం నిజంగా చెప్తున్నా సార్, మీకు 100 కోట్ల కంటే 100 సంవత్సరాలు బతకడం గొప్ప. 100 సంవత్సరాలు కాదు, 200 కోట్లు ఉన్నాయి. కానీ జస్ట్ ఇలా రాజకీయ నాయకుల దగ్గర కోట్లు కాదు, లక్షల కోట్లు ఉన్నాయి. కానీ ఆరోగ్యం లేదు. సో ఇక్కడ ఆరోగ్యం ఉంది, ఆదాయం మనిషికి ఉండే ఆరోగ్యం, 2 ఆదాయం. ఈ 2 ఇందులో ఉన్నాయి. మీకు 100 సంవత్సరాలు బతకాలన్నా 100 కోట్లు సంపాదించాలి. రికార్డింగ్ పని ఇంపార్టెంట్